రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి స్కామ్ విషయంలో తాము అన్నదే నిజమైంది. గిరిజనుల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి వాడింది. ఈ మొత్తం కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బి నాగేంద్ర కీలక సూత్రధారి అని ఈడీ తన ఛార్జ్ షీట్ లో నిర్ధారించింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన 187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా దారి మళ్లాయి. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించింది. వాల్మీకి స్కామ్ లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్ కు చెందిన బిల్డర్. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడు. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అన్నదే నిర్వివాదం. దర్యాప్తు సంస్థలు వాల్మీకి స్కామ్ నిజాలు నిగ్గు తేల్చాలి, దోషులను కఠినంగా శిక్షించాలి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.